హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. శరణ్య, నా గురించి తెలిసిపోయింది కదా. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. దర్శన్ని ప్రేమించేది డబ్బు గురించి. నేనొకటి ప్లాన్ చేసుకొని వస్తే ఈ దర్శన్ ఏమో నా ప్లాన్ని ఫ్లాప్ చేశాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే పాలల్లో మత్తు మందిచ్చి ఇక దర్శన్ని నా సొంతం చేసుకుంటాను. పాపం దర్శన్ నా వల్ల అష్ట కష్టాలు పడతాడు. ఇక నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి దర్శన్ని బ్లాక్మెయిల్ చేస్తాను. ఇక దర్శన్ ఏం చేయాలో తెలియక కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఎలా ఉంది శరణ్య నా ప్లాన్? ఏంటి సమీరా, ఏం మాట్లాడుతున్నావు? నా భర్తని నేను కాపాడుకుంటాను. అయినా నీ గురించి, నీ భాగోతం గురించి నాకెప్పుడు తెలిసిపోయింది. ఈ శరణ్య ఉన్నంత వరకు నువ్వు నా భర్తను టచ్ చేయలేవు. అవునా శరణ్య, అది చూద్దాంలే అనుకుంటూ సమీరా ఇక డోర్ని క్లోజ్ చేసుకోగానే శరణ్య సమీర రూమ్ దగ్గరికి వచ్చి, సమీరా, మర్యాదగా చెప్తున్నాను, నువ్వు డోర్ని ఓపెన్ చేస్తావా లేకపోతే నా తడాకేంటో చూపెట్టమంటావా? ఏంటి పొగరుగా మాట్లాడుతున్నావు? ఏం చేస్తావో చేసుకో, ఈ డోర్ మాత్రం తీయను. ఇక శరణ్య గట్టిగా అరుస్తూ చుట్టుప్రక్కల వాళ్ళందరినీ పిలిచి, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంతలా గట్టిగా అరిచావమ్మా? నేను నా భర్తతో టైం స్పెండ్ చేయడానికి వస్తే ఎవరో ఒక ఆవిడ వచ్చి నా భర్త రూమ్లోకి చొరపడ్డది. ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయట్లేదు డోర్. అవునా అమ్మా, అంతా మేము చూసుకుంటాంలే. ఎవరో మీరు రూమ్లో ఉన్నారంట కదా, రూమ్ నుండి బయటికి రండి, లేకపోతే ఈ డోర్ని బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాం అని అనేసరికి సమీరా టెన్షన్ పడిపోతుంది. ఇంతలో దర్శన్ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి, ఏంటి సమీరా, ఏం జరుగుతుంది? డోర్ని ఎవరంతలా గట్టిగా కొడుతున్నారు? ఇక సమీర టెన్షన్ పడుతూ ఏం చేయాలనో తెలియక, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఈ శరణ్య మీద నెట్టేయాలి. దర్శన్, చూసావా, మన ఇద్దరం ఫస్ట్ నైట్ జరుపుకుంటున్నామని శరణ్య సహించలేక చుట్టుప్రక్కల వాళ్ళందరినీ పిలిచింది. ఇప్పుడు వాళ్ళందరూ రూమ్ కాడికి వచ్చి గట్టిగా అరుస్తున్నారు. నాకు చాలా భయంగా ఉంది దర్శన్. సమీరా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటానుండు అనుకుంటూ దర్శన్ ఇక డోర్ తీయగానే, ఏంటండి, మీకు బుద్ధుందా? భార్యను పక్కన పెట్టుకొని ఈ అమ్మాయి ఎవరండి? ఇక దర్శన్ కోపంతో, మీకేమైనా అవసరమా? నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను. ఈమె నా భార్య, ఈమె నా ప్రియురాలు, అర్థమైందా? ఓహో, మీరు ఇలా కూడా సెటప్లు చేసుకుంటున్నారా? పాపం నీ భార్య చూడు, డోర్ దగ్గర ఉండి ఎంత వెక్కి వెక్కి ఏడుస్తుందో. తన బాధ చూస్తే నీకు జాలనిపించట్లేదా? ఇక దర్శన్ కోపంతో, అయినా నీకెందుకు, నా ఇష్టం. నువ్వు నాకు సలహా చెప్పేటోడువయ్యావా? శరణ్య, నీ వల్లే కదా, నీ వల్లే ఇంతమంది నన్ను అవమానిస్తున్నారు. ఇక శరణ్య యాక్టింగ్ చేస్తూ, ఏంటండి, నన్నెందుకు అవమానిస్తున్నారు? సమీరే బయటికి వచ్చి దర్శన్కి నాకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ జరిగిందని బయటికి వచ్చి చెప్తుంటే చుట్టుప్రక్కల వాళ్ళందరూ చూసి ఏం జరిగిందా అని వచ్చారండి. మరి ఏం జరిగిందో వీళ్ళకి చెప్పాలి కదండి, అందుకే అన్ని విషయాలు చెప్పేశాను. ఇక దర్శన్ కోపంతో, సమీరా, నీకు బుద్ధుందా? ఇలాంటి విషయాలు కూడా ఈ శని నీకు చెప్పాల్సిన అవసరమా? అంటే అది కాదు దర్శన్, నా మాట విను. నా వాల్యూ తీసావు కదా సమీరా అనుకుంటూ దర్శన్ రూమ్ని లాక్ చేసుకోగానే ఇక శరణ్య నవ్వుతూ, పాపం సమీరా, నీదేదో ప్లాన్ చేశాను అన్నావు కదా, పాపం పాలల్లో ఏదో ట్యాబ్లెట్ కలిపి దర్శన్ని సొంతం చేసుకోవాలనుకున్నావు కదా, మరి ఇప్పుడేం జరిగింది అని అనేసరికి ఇక సమీరా కోపంతో, ఏ శరణ్య, నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు చూడు నీకేం జరుగుతుందో అనుకుంటూ సమీర తన కోపాన్ని ఆపుకోలేక ఇక కారుతో శరణ్యను గుద్దేస్తుంది. ఇక శరణ్య చావు బతుకుల్లో ఉంటే ఇదంతా సమీర చూసి టెన్షన్ పడిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా కోపానికి శరణ్య బలైపోయింది. అలా జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఈ శరణ్య చనిపోతే ఆ నింద నా మీదకే వస్తుంది. ఇక దర్శన్ కూడా నాతో మాట్లాడు, అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఉండగా ఇదంతా సమీర కలగనడంతో ఇంతలో దర్శన్ లేచి, ఏంటి సమీర, ఏమైంది? నా మీద నిందొచ్చిందని ఎందుకు టెన్షన్ పడుతున్నా? ఏం లేదు దర్శన్, ఏదో పిచ్చి ఆలోచన అనుకుంటా. సమీర, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా. కానీ దర్శన్, నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు, కానీ నిన్ను నేను సొంతం చేసుకోవాలనుకున్నాను. నువ్వు నాతో దూరంగా ఉండడం నేను సహించలేకపోతున్నాను దర్శన్. నిద్దరం ఒకటైతే శరణ్య మన నుంచి విడిపోతుంది. అప్పుడు మన ఇద్దరం ఇంచక్క లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు దర్శన్. ఒక దర్శన్ కోపంతో, సమీరా, ఇప్పుడన్నావు కానీ ఇంకోసారి అనకు. నేను అలా చేయను. అయినా అలాంటి బుద్ధి నాకు లేదు.
శరణ్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే నిన్ను టచ్ చేస్తాను. ఆ తర్వాత నీకు నచ్చినట్టుగా నీతోనే ఉంటాను సమీరా. ఇక సమీరా మనసులో ఈ మట్టి బుర్రోడికి ఏం చెప్పాలి? నిన్ను సొంతం చేసుకుంటేనే కదా ఆ ఆస్తి మొత్తం నాకు దక్కేది. ఇక నేను మహారాణిలా బ్రతకచ్చు. నా మాయ మాటలతో గ్రిప్పులో పెట్టుకున్నా కానీ ఈ దర్శన్ పడట్లేదు అనుకుంటూ సమీర పడుకుంటుంది. ఇటు ఏమో శరణ్య బాధపడుతూ, సమీర తన మనసులో ఎంత కుట్ర పెట్టుకుందా? నా భర్తను లొంగ తీసుకోవాలనుకుంటుందా? నా భర్త అలాంటి వాడు కాదని నాకు తెలిసిపోయింది. ఆయనకు ఏం కాకుండా నేను చూసుకుంటాను. ఇదిలా ఉండగా అనన్య ఏమో సంతోషపడుతూ, అమ్మయ్య, ఆ సమీరాకు మా మరిదికి ఫస్ట్ నైట్ కావచ్చు. ఇక సమీర దర్శన్ పెళ్లి చేసుకొనొస్తే పాపం శరణ్య ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఎంచక్క ఈ ఇంటికి నేను పెద్ద కోడలిగా ఉంటాను. నాకు అడ్డు చెప్పే వాళ్ళంటూ ఎవరూ ఉండరు. ఇక ఆనంద భైరవి సంగతి ఏంటంటే పాపం కోడల గురించి ఆలోచిస్తూ అనారోగ్యానికి పాల్పడుతుంది. ఆ తర్వాత ఎలాగో అలాగా నేనే ఆ ఆనంద భైరవిని చంపేస్తాను. ఇక ఈ ఇంటికి పెత్తనం మొత్తం నాదే అవుతుంది. అదే కదా నాకు కావాల్సింది అని అనన్య తనలో తాను అనుకుంటూ సంబరపడిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.